హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఈరోజు ఒక పవర్ఫుల్ ఫ్రూట్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకోసం చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏవైతే ఫ్రూట్స్ బాగా మిగల పండిపోతాయో, తినడానికి వీల్లేనంతగా పండిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అలాంటివి కానీ లేదా మీకు ఎక్కువగా ఉన్న అంటే మీరు తినగా మిగిలిపోయిన ఫ్రూట్స్ కానీ, నేనైతే ఇక్కడ పప్పాయ అండ్ బనానా రెండు మా ఇంట్లో మిగిలిపోయినాయి కాబట్టి వారింటితో కలిపి చేస్తున్నాను. మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అలాగా, ఒకవేళ 2-3 లేకపోయినా ఒక వెరైటీ ఫ్రూట్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎంత ఉందో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం ఉండాలి, లేదా బెల్లం క్వాంటిటీ ఎక్కువే ఉండాలి. అంతేగాని బెల్లం క్వాంటిటీ తక్కువ ఉంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ మనకి పనికిరాదు, ఎందుకంటే బూజులాగా వచ్చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని 1 వీక్ నుంచి 15 డేస్ వరకు దీన్ని ఫర్మెంట్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. అయితే ఫర్మెంట్ చేసే టైంలో వాటర్ తగలకూడదు. రోజుకు ఒక్కసారి స్టిక్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి.